హాయ్ ఫ్రెండ్స్, ఇది మన బొమ్మరిల్లు వ్లాగ్స్ ఛానల్. ఫన్, ఫ్యామిలీ, ట్రావెలింగ్ అన్నీ ఒకే చోట ఉండే ఈ మన బొమ్మరిల్లు వ్లాగ్ ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈరోజు మనం అయితే నాకు చాలా ఇష్టమైన అడిగిన వెంటనే వరాలు ఇచ్చే స్వయంభుగా వెలిసిన శివాలయానికి అయితే వెళ్తున్నాం. ఈ శివాలయం ఏంటి, ఎక్కడుంది, ఇది అసలు ఏంటి స్టోరీ అనేది మనం లాస్ట్లో అయితే తెలుసుకుందాం. ముందుగా అయితే నేను పొద్దుగాలే లేచి ఇంట్లో పని అంతా చేసుకొని మా వాళ్ళకైతే కాఫీ ఇచ్చేసా. కాఫీ ఇచ్చేసిన వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే ఫ్రెష్ అప్ అయిపోయినారు. ఇక్కడైతే మా చిన్నమావయ్య మా చిన్నోడైతే త్వరగా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోయి అందరికన్నా ముందే కూర్చున్నాడు. ఇంకా నేను కూడా రెడీ అయిపోయి అందరికైతే ఎలా ఉన్నారు, ఎలా రెడీ అయ్యారు అనేది ఒక వ్లాగ్ అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను. మొత్తగా అయితే నేనైతే ఇట్లా అయితే రెడీ అయ్యాను. ఎలా ఉన్నాను అయితే కామెంట్ అయితే చేసేయండి. ఎలా ఉన్నాను, శారీలో బాగున్నానా, డ్రెస్లో బాగున్నానా అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం బయలుదేరదాం టెంపుల్కి. ఈ టెంపుల్ వచ్చేసి విజయవాడ యనమల కుదురు గ్రామంలో అయితే ఉంది. ఈ టెంపుల్ స్వయంభుగా వెలిసిన శివాలయం అనమాట. ఈ శివాలయానికి అయితే చాలా ఓల్డ్ అనమాట. ఇక్కడైతే మేము ప్రభలు చూడటానికి అయితే వచ్చాము. నైట్ అయితే ఫుల్ క్రౌడ్తో ప్రభలు చూడలేదు, ఇంకా జాతర అయితే సగం చూసి వెళ్ళిపోయాము. అందుకే దర్శనం కూడా చేయలేదు. కాబట్టి ఎర్లీ మార్నింగ్ సండే వచ్చింది ఫెస్టివల్ కాబట్టి, నెక్స్ట్ డే మండే అయితే ఆ రోజు వెళ్ళి దర్శనం చేసుకుందాం, ఇంత క్రౌడ్లో చేయలేమని ఆ రోజు మధ్యలో నుండి అయితే వెళ్ళిపోయాము ఈ క్రౌడ్ చూసి. అయితే నెక్స్ట్ రోజు మేము ఇలా వెళ్తుంటే మాకైతే చాలా ప్రభలు టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణలు చేసి అయితే తిరిగి వస్తున్నాయి అనమాట. అంతకుముందు 3 ప్రదక్షిణలు చేసేవి, ఇప్పుడైతే క్రౌడ్ ఎక్కువైపోయింది. అంటే ప్రభలు ఎక్కువైపోవడం వల్ల ఒక రౌండ్ వేసి వచ్చేస్తున్నాయి అనమాట. మొత్తానికి అయితే మాకు ఇన్ని ప్రభలు అయితే ఎదురైనాయి. కొన్ని ప్రభలు అయితే ఆల్రెడీ వచ్చి అలా పక్కన ప్లేస్ అయితే చేస్తారు, ప్రదక్షిణలు చేసి వచ్చినాయి. ఇంకా లైటింగ్స్తో ఉన్న ప్రభలు అయితే వస్తున్నాయి. ఇంకా అయితే ఈ ప్రభలు కట్టడానికి అయితే 2 days 3 days నుంచి హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఎద్దులనైతే ఊరేగింపుగా, అంటే ఆ ప్రభలోకి ఆ డప్పుల సౌండ్కి అలవాటు అవ్వాలని 2 days ముందు నుంచే ఊరేగింపు చేస్తారు. మొత్తానికి అయితే ప్రభలను అయితే మేము ఈవినింగ్ టైం మార్నింగ్ టైం అయితే చూసే లక్ అయితే వచ్చేసింది మాకు. ఇదైతే ఇక్కడ యనమల కుదురు గ్రామానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ స్వయంభుగా వెలిసిన శివుడి దగ్గరికి 1000 మునులు వచ్చి, ఋషులు మునులు వచ్చి ఇక్కడ అంటే పూజ చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ ఊరికి 1000 మన కుదురు అనే పేరు ఉండేదంట అప్పుడు. ఇప్పుడైతే అది యనమల కుదురుగా మారిందని చెప్తున్నారు. ఇక్కడైతే శివుడు స్వయంభుగా వెలిసిన శివుడు అంట. ఇంకా వాయులింగంగా కూడా ఇక్కడ వాళ్ళు పూజిస్తూ ఉంటారు. ఇలాగైతే ప్రభల్ని ఎద్దులు లాక్కొస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఎద్దులే కాదు, ఈ నైట్ అంతా 2 pairs ఎద్దులను అయితే ప్రభల దగ్గర ఉంచుకుంటారు. ఇలాగా ఒక పేరు అలసిపోయిన తర్వాత ఇంకో పేరుని అయితే సెట్ చేస్తారు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అయితే శివరాత్రి రోజు నైట్ చూడటానికి అయితే ఫుల్ హడావిడి, ఫుల్ ట్రాఫిక్తో, ఫుల్ క్రౌడ్తో అయితే ఈ రోడ్స్ ఉంటాయి. మనం నెక్స్ట్ డే వెళ్ళాం కాబట్టి చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా నడుచుకుంటా, ఇంకా చుట్టూరు ఇలా షాపింగ్ ఏరియాని చూసుకుంటా, ప్రభల్ని క్లారిటీగా చూసుకుంటూ అయితే వెళ్ళగలము. అదే శివరాత్రి రోజు నైట్ అయితే మనం అసలు కాలు కూడా పెట్టడానికి వీలుండదు, అంత క్రౌడ్ అయితే ఉంటుంది. ప్రభలు చూసారా, అసలు ఇంచించి గ్యాప్లో ప్రభలు అయితే ఉన్నాయి. అన్ని ప్రభలు అయితే కడతారు ఇక్కడ. ఇవి మొక్కుబడి ప్రభలు అనమాట. ఎవరైనా అనుకున్నది జరిగితేనే వీళ్ళు ప్రభలు కడతారంట. ఎద్దుల్ని చూసారా, ఈ ప్రభలు మొయలేకపోతే ఇలా కర్రని సపోర్ట్ పెట్టేసి వాటిని అయితే పక్కన కట్టేస్తున్నారు. అంటే ప్రభలు కొన్ని ఎదర కదలలేదు, ఒక ప్రభ కదిలిన తర్వాత ఇంకో ప్రభలు కదులుతాయి కదా, అలా కొద్దిగా అయితే గ్యాప్లో అయితే ప్రభలను అయితే ఆపేసి ఎద్దుల్ని పక్కన కట్టేశారు. ఇంకా ఇవైతే చుట్టూరు గిరి ప్రదక్షిణలు అయితే చేయలేదు. ఇక్కడైతే గిరి ప్రదక్షిణలు కూడా చేస్తారంట. 3వ రోజు నంది ముద్దలు, ఇంకా అయ్యవారికి అమ్మవారికి కళ్యాణము ఇలాంటివి అయితే 3 days వరకు ఉంటాయంట ఈ టెంపుల్లో. చూసారా, ఈ శివుడి సేవకి స్వయంభుగా నందే వచ్చినట్టు అనిపిస్తుంది కదా ఎద్దులను చూస్తుంటే. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ ఇలా చూసుకుంటూ వెళ్తే.
నైట్ చూడలేదని ఫీల్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా అయితే చూసుకుంటూ వెళ్ళాము. మొత్తానికైతే టెంపుల్కి అయితే చేరుకున్నాము నడుచుకుంటూ వచ్చి. ఇదైతే టెంపుల్ మనం స్టెప్స్ ఎక్కైనా వెళ్ళొచ్చు, వెళ్ళలేము అనుకున్న వాళ్ళు పక్కన రూట్ కూడా ఉంది ఈ స్కూటీస్ కార్స్ వెళ్ళటానికి, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే గ్రామ ప్రభాని కడతారు, అదైతే ఫస్ట్ ప్రభ అనమాట వీళ్ళు స్టార్ట్ చేసిన ప్రభల్లో. పైన అయితే మనం శివలింగానికి స్వయంభుగా అభిషేకం చేయలేం కాబట్టి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఉన్న శివలింగానికి కొబ్బరికాయలు, పాలతో, తేనెతో, పంచదారతో ఇంకా కొన్ని వాటర్స్తో అయితే మేము అభిషేకం చేసి అయితే వెళ్ళాము. ఇంకా నేను ఇక్కడ అభిషేకం చేసి నారికేళ్ళ దీపం అయితే పెట్టాను. శివరాత్రి రోజు కూడా పెట్టుకుంటే మంచిదంట. ఆ రోజు నైట్ కూడా పెట్టా, కానీ మళ్ళీ ఎందుకో నాకు ఇక్కడ టెంపుల్ దగ్గర అభిషేకం చేసిన తర్వాత కూడా పెట్టాలనిపించింది. ఇంకా నారికేళ్ళ దీపం అయితే పెట్టేసి ఇక్కడే అయ్యవారికి హారతి ఇచ్చేసి నా చేతులతో నేను హారతి ఇచ్చి దర్శనం చేసుకుంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే నేను అడిగిన వరాలన్నీ కాదనుకుంటే ఇచ్చిన శివుడు నాకంటే చాలా ఇష్టం. అసలు ఏ రోజైనా నేను రోజు తలుచుకోకుండా ఉండను నేను శివయ్యని, అంత ఇష్టం అనమాట నాకు. ఎందుకు ఇష్టం, ఎప్పుడు ఇష్టం అనేది కావాలంటే ఫుల్ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి, ఒక వీడియో అయితే పెడతాను మీకు. ఇప్పటికైతే మేము అందరం మా మావయ్యలు, అమ్మోళ్ళు, మా అత్తయ్యలు అందరం కలిసి అభిషేకం చేసేసి నందికి, శివుడికి అయితే ఇంకా పైకి వెళ్ళిపోయాము. నేనైతే నారికేళ్ళ దీపం పెట్టాల్సిందే అనిపించింది. అందుకైతే నేను కాస్త లేట్ అయినా క్రౌడ్ తగ్గిన తర్వాత నుంచొని ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. మనం ఇంట్లో పూజ చేసుకోవడం కన్నా టెంపుల్కి వచ్చి ఇలా పూజ చేసుకొని 5 నిమిషాలు కూర్చుంటే శివుడి దగ్గర నాకు ఎంత హ్యాపీగా, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇంకా నాకు న్యూ ఐడియాస్ ఏమైనా కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా కావాలన్నా మెయిన్ నేను శివాలయంకి వస్తాను. వచ్చి 5 నిమిషాలు కూర్చొని శివయ్యని తలుచుకుంటే నాకు కొంచెం భారం అయితే తగ్గినట్టు, ఇంకా న్యూ ఐడియాస్ ఏమైనా వస్తాయి. అందుకే నేను మ్యాక్సిమం శివాలయంకి రాకపోయినా ఇంట్లో కూర్చొని నేను పూజ చేసుకొని శివుడి దగ్గర 5 నిమిషాలు అలా కూర్చుంటే ఫోటో దగ్గర నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మొత్తానికైతే ఇలా టెంపుల్లో స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళాలనుకొని ఇలా స్టెప్స్ అయితే ఎక్కి వెళ్తున్నాం. మన ఎంట్రన్స్లోనే ఇలా వినాయకుడు అయితే ఉంటారు. వినాయకుడి దగ్గర 3 గుంజలు తీసేసి 3 ముట్టికాయలు వేసేసుకొని అయితే వచ్చేయండి. ఎందుకంటే మన దర్శనం అయితే క్లియర్గా, హ్యాపీగా, ఫాస్ట్గా జరుగుతుంది దర్శనం. ఇలా స్టెప్స్కి అయితే దండం పెట్టేసుకుంటే ఇక్కడ మెట్లు పూజ కూడా చేస్తారంట ప్రతి సోమవారం, కానీ ఇంకా శివరాత్రి, కార్తీక మాసాల్లో అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటారంట మెట్లు పూజకి కూడా. మొత్తానికైతే ఇలా నేను మెట్లు ఎక్కేసి అయితే వచ్చేస్తున్నాను. అవును, కానీ ఇంతకీ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయలేదా అయితే త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, లైక్ చేయండి. ఇంకా నా వీడియోస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మీ కామెంట్స్ వల్ల. చూసారా, మా వాళ్ళు లొకేషన్ బాగుందని పిక్స్ అయితే దిగేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ మెట్ల మీద నుంచి వెళ్తుంటే ఎంత కామ్గా ఉందో, అసలు ఏరియా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో. ఇక్కడ నుంచి చూస్తే ఆ కింద విలేజ్ మొత్తం చాలా బాగుంది. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే ప్రభలు ఆ బిల్డింగ్ అంత హైట్ ఉంది కదా, అంత హైట్స్ అయితే ఉంటాయి. మనం నైట్ అయితే చూస్తే మనకి లైటింగ్స్లో అయితే చాలా బాగుంటుంది ప్రభలు. ఇంకా తర్వాత 3వ రోజు జరిగే నంది ముద్దకు కూడా చాలామంది క్రౌడ్ వస్తారంట ఆ రోజు సాయంత్రం. నంది ముద్దలు అంటే ఏంటనేది కూడా చెప్తాను మీకు, లాస్ట్ వరకు చూడండి. మొత్తానికైతే శివాలయం అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చేసాకే అసలు మ్యాటర్ అయితే ఉంది. ఏంటంటే నేను ఒక రూట్లో వెళ్ళాను, మా వాళ్ళు ఒక రూట్లో వెళ్ళాను. నేను డైరెక్ట్ శివాలయం దగ్గరికి వెళ్తే మా వాళ్ళు వినాయకుడు టెంపుల్ మీద నుండి వచ్చారు. వాళ్ళకైతే చాలా టైం అయితే పట్టింది. నేను ఇంకా అలాగే వస్తున్నారు వెనకాలే అనుకుంటా ముందుకైతే వెళ్ళాను. వాళ్ళేమో వేరే రూట్లో వచ్చేసారు. ఇంకా సర్లే వెనక్కి ఏం వెళ్తామని నేను డైరెక్ట్గా శివాలయంలోకి వెళ్తే నాకు ఎంట్రన్స్లోనే ఇంకా అభిషేకం చేసిన వెంటనే హారతి అయితే ఇస్తున్నారు, పంచహారతి. ఇంకా నేను ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి హారతి తీసుకొని వచ్చి ఇంకా ప్రదక్షిణలు స్టార్ట్ చేశాను. 3 ప్రదక్షిణలు అయ్యాక దర్శనం అయితే అయిపోయింది. ఇంకా బయట కూర్చొని మా వాళ్ళ గురించి వెయిట్ చేస్తా 108 నామాలు చదువుకుంటూ ఉన్నాను. అందులోకి మా వాళ్ళు కూడా ప్రదక్షిణలు చేసి వచ్చి కూర్చున్నారనమాట.
టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అసలు మేము చిన్నప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. అక్కడ దర్శనం అయిన తర్వాత వచ్చి ఇంకా పుట్ట దగ్గరే అభిషేకం చేసి అక్కడ పూజ చేసుకొని కూర్చున్నా. చాలా పీస్ఫుల్గా అనిపించింది. నంది ముద్దలు ఏంటంటే పిల్లలు పుట్టని వాళ్ళు నంది ముద్దలు, నంది పై నుంచి అన్న ముద్దలు వేస్తారు. అవి పట్టుకుంటే ఒళ్ళో పడితే మనకి పిల్లలు పుడతారని చెప్పి ఇక్కడ చాలా ఇయర్స్ నుంచి నమ్మకం అంట. ఇదండి మొత్తానికి మా వీడియో ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ అయితే చేసేయండి. శ్రావణి ఏ వంట చేస్తున్నావు? విత్ భగవత హెల్పింగ్. వంట మేస్త్రియే భగవత్తనా? వంట మేస్త్రి ఎవరు ఇక్కడ? పుదీనాతో బగారా రైస్. పుదీనా అన్ని ఉల్లిపాయలు మాడిపోయిన తర్వాత పుదీనా వెనక్కి వచ్చింది. అక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇటు తలకాయ కూరదా మాడిపోయిన బగారా రైస్ అన్నం తినాలి మనం. ఇప్పుడు అన్నం చూద్దాం. आता ढाल रही ढाल